సో డే 5 టాపిక్ ఈరోజు డోంట్ హ్యావ్ టు క్వశ్చన్స్. ఐ డోంట్ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే. నేను డ్యూటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే మనం క్వశ్చన్ అడుగుతాం అనుకోండి అతన్ని, డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే. నీవు ఈరోజు డ్యూటీకి వెళ్ళనవసరం లేదా. డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే. నీవు ఈరోజు డ్యూటీకి ఎందుకు వెళ్ళనవసరం లేదు. వై డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే. వై, ఎందుకు. డోంట్ యూ హ్యావ్ టు లిసన్ టు మై వర్డ్స్. నా మాటలు వినవలసిన అవసరం నీకు లేదా. డోంట్ యూ హ్యావ్ టు లిసన్ టు మై వర్డ్స్. వై డోంట్ యూ హ్యావ్ టు లిసన్ టు మై వర్డ్స్. ఎందుకు నా మాటలు వినవలసిన అవసరం ఎందుకు లేదు. వై డోంట్ యూ. నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నీకు లేదా. డోంట్ యూ హ్యావ్ టు టేక్ మై పర్మిషన్. మై పర్మిషన్. నీవు నాకు నిజం చెప్పవలసిన అవసరం లేదా. డోంట్ యూ హ్యావ్ టు టెల్ మీ ద ట్రూత్. నీవు నా గురించి ఆలోచించవలసిన అవసరం లేదా. డోంట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ మీ. నా గురించి. నీవు నన్ను సంప్రదించవలసిన అవసరం లేదా. కన్సల్ట్. అంటే సంప్రదించడం. సో డజంట్ ఎప్పుడు వస్తుంది. హీ, షీ, ఇట్. డజంట్ షీ హ్యావ్ టు గో ఎనీవేర్. ఆమె ఎక్కడికి వెళ్ళనవసరం లేదా. డోంట్ యూ హ్యావ్ టు ఆన్సర్ టు మై క్వశ్చన్. నా ప్రశ్నకు నీవు. మై క్వశ్చన్, నా ప్రశ్న. ఆన్సర్, సమాధానం చెప్పడం. సో నెక్స్ట్ వన్ టాపిక్ వచ్చేసి మనకి హ్యావ్, హ్యాజ్. కలిగి ఉండు. ఐ హ్యావ్ ఎ నెక్లెస్. నాకు ఒక నెక్లెస్ ఉంది. యూ హ్యావ్ ఎ నెక్లెస్. నీకు ఒక నెక్లెస్ ఉంది. యూ. దే హ్యావ్ ఎ నెక్లెస్. వారికి ఒక నెక్లెస్ ఉంది. షీ హ్యాస్
ఇక్కడ అబ్జర్వ్ చేయండి. షీ హ్యాజ్ ఎ నెక్లెస్. ఐ యూ దే హ్యావ్ అని వచ్చింది కదా, షీకి ఏమొచ్చింది ఇక్కడ? హ్యాజ్. షీ హ్యాజ్ ఎ నెక్లెస్. I have plenty of clothes, బట్టలు. I have a car, I have a scooter, I have a necklace. I have plenty of clothes. They have many properties. Properties, ఆస్తులు. They have many, చాలా. I have an urgent work at home. నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉంది. At home, ఇంటి దగ్గర. I have many problems. I have many problems. So I have a necklace. నెగటివ్ ఏమొస్తుంది? ఐ డోంట్ హ్యావ్ ఎ నెక్లెస్. ఐ హ్యావ్ ఎ నెక్లెస్ అంటే నాకు నెక్లెస్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎ నెక్లెస్ అంటే నాకు నెక్లెస్ లేదు. ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. నాకు ఏ సమస్యలు లేవు. సో డోంట్ హ్యావ్ నెగటివ్. షీ హ్యాస్ జెలసీ. జెలసీ అంటే అసూయ. హీ హ్యాజ్ అతడికి ఎ హౌస్ ఒక ఇల్లు మరియు 5 ఎకరాల భూమి 5 acres of land. He has a house and 5 acres of land. అలాగే ఇంకా చాలా వాక్యాలు మీరు హ్యావ్ హ్యాస్ మీద ప్రాక్టీస్ చేయొచ్చు. ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. దే హ్యావ్ ఎ ఫ్యాన్సీ స్టోర్. సో నిన్న మనము క్లాస్లో డే అట్ జూ గురించి చూసాం కదా. ఈరోజు మన రీడింగ్ ప్రాక్టీస్ కోసం మనం తీసుకున్న టాపిక్ పొల్యూషన్. పొల్యూషన్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఫర్ పీపుల్ throughout the world. One university study suggests that pollutants in the water,
air and soil cause, C-A-U-S-E, cause up to 40% of the premature deaths in the world's population. The majority of these deaths occur in developing countries. Water in many developing countries is contaminated with toxic chemicals, also known as toxins. The World Health Organization estimates that 1.1 billion people have little or no access to clean water. In many of these regions, the water that is used for drinking, cooking, and washing is the same water that is used for dumping sewage and hazardous waste. Most developing countries cannot afford water treatment facilities. Approximately 80% of infectious diseases in the world are caused by contaminated water. సో ఇలా మీరు ఈరోజు ఈ టాపిక్ రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు తీసుకున్న టాపిక్ పొల్యూషన్. ఇక్కడ చాలా కొత్త కొత్త పదాలు ఉన్నాయి. Air pollution is a growing problem throughout the world. Indoor air pollution is one of the leading causes of lung cancer. Families in developing countries use open stoves for cooking and heating their homes. These homes do not have proper ventilation. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి ఇవాళ. అలాగే మీకు డౌట్ ఉన్న వర్డ్స్ స్పెల్లింగ్స్ కూడా రాసుకోవడానికి ట్రై చేయండి. నేను నిన్న కూడా చెప్పాను, ఇది ఓన్లీ రీడింగ్ పర్పస్ కోసమే. ఇందులో గ్రామర్ని, సెంటెన్స్ ఫార్మేషన్ని చూడకండి, మీకు అర్థమైనంత వరకు చూడండి. ఇక్కడ రీడింగ్ ముఖ్యం. రీడింగ్ ఎబిలిటీ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవటం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. Soil pollution is also a major concern both in industrial and developing countries. Pollutants such as metals and pesticides seep into the earth's soil and contaminate the food supply. Soil pollution causes major health risks
in entire ecosystems. This type of pollution reduces the amount of land suitable for agricultural production, and contributes to global food shortages. Dumping of industrial and domestic waste products produces much of the world's soil pollution. Though natural disasters can also add to the problem. In wealthy countries such as the US, protection agencies monitor the food supply. The public is generally warned before major disease outbreaks occur. Developing countries do not have this luxury. Farmers in poor nations grow food in contaminated soil both to earn living and to avoid starvation. సో ఇలా మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. అలాగే నిన్న లెటర్ ఏ మీద చూసాము, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. ఈరోజు బి చూద్దాము. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. బిగిన్, began, begun. Borrow, borrowed, borrowed. Bother, bothered, bothered. Believe, believed, believed. Behave, behaved, behaved. Become, became. సో ఇక్కడ చూడండి, became, become. Buy, bought, bought. సో మనము ఇలా ఎందుకు ఇక్కడ అలా చేంజెస్ వస్తున్నాయో మనం తర్వాత డిస్కస్ చేద్దాము. become, became, become. Buy, bought, bought. Be, was, been. అలాగే బిల్డ్ చూడండి, బిల్డ్, బిల్డ్, బిల్ట్, బిల్ట్. బైట్, బిట్, బిటెన్. బీట్, బీట్, బీటెన్. bear, bore, born. Break, broke, broken. Bet, bet, bet. Burn, burned, burnt. సో ఇలా ఈరోజు మీరు లెటర్ బి మీద ప్రాక్టీస్ చేయండి.